భారతదేశానికి ఒక షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఈ అంశానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారత్ ఇప్పుడు హిందూ మహాసముద్రం తన బలగాన్ని మరింత పెంచుకుంటుంది. మారిషస్ దేశానికి చెందినటువంటి అగలేగా దీవులు అనే చిన్న ద్వీపాల్లో మన దేశం ముఖ్యమైనటువంటి వ్యూహాత్మక ఎయిర్ బేస్ అట్లాగే నేవల్ సౌకర్యాలు నిర్మించింది. ఈ దీవులు మారిషస్ ప్రధాన ద్వీపం నుంచి సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆఫ్రికా తీరానికి దగ్గరగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ చాలా ఏళ్ల క్రితం మొదలైంది. 2007లో మన ప్రభుత్వం మారిషస్తో ఒప్పందం చేసుకుంది. తర్వాత పట్టించుకోలేదు. అయితే 2015లో మోడీ వచ్చిన తర్వాత మారిషస్కి వెళ్ళి ఈ విషయంలో మరింత ముందుకు తీసుకెళ్లారు. 18-19 నాటికి భారత్ సుమారు $250 మిలియన్ అంటే 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు అక్కడ 3 కిలోమీటర్ల పొడవైన రన్వే రెడీ అయింది. పెద్ద ఓడలాగే రేవు రెడీ అయింది. విమానాలు ఉంచడానికి హ్యాంగర్, హాస్పిటల్, ఇళ్ళు వంటి సౌకర్యాల నిర్మాణం కూడా పూర్తయింది. 2025లో కూడా మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు మారిషస్కి వెళ్ళి ఈ సంబంధాలు మరింత బలపరిచారు. ఈ బేస్ ద్వారా మన నావికాదళం పోసేడన్ P-81 అనే అధునాతన గూఢచార విమానాలను ఉపయోగిస్తుంది. ఇవి సముద్రంలో దూరంగా ఉండి ఓడల కదలికలు శత్రు దేశాల నావికాదళం ముఖ్యంగా చైనా ఏం చేస్తుందో గమనిస్తాయి. ఇది మన వాణిజ్య ఓడల మార్గాన్ని కాపాడడానికి, దొంగతనం అరికట్టడానికి, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ అగలేగా దీవులు మన దేశానికి సముద్రంలో బలమైనటువంటి కళ్ళు, చెవులు లాంటివి. చైనా హిందూ మహాసముద్రం తన ప్రభావాన్ని పెంచుకుంటుంది. కాబట్టి భారత్ కూడా ఇట్లాంటి వ్యూహాత్మక స్థావరాలతో బలపడుతున్నటువంటి వేళ మన దేశ భద్రతకి, వాణిజ్యానికి, ప్రాంతీయ స్థిరత్వానికి ఇది పెద్ద విజయం అన్నటువంటిది మన నిపుణులు చెప్తున్నటువంటి మాట.